మానవ అస్తిత్వంలో రెండు రంగాలున్నాయని, అవి భౌతిక, ఆధ్యాత్మికాలని, వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి ఇవి రెండు అతి ప్రధానములు, అత్యవసరాలని నా గురువర్యులు అంటారు. వ్యక్తి ఆలోచనలు, ఆచరణలు, కృషి ఉనికిలో ఒక రంగానికే పరిమితమైతే అసంతృప్తి, ఆనందరాహిత్యము మొదలైనవి ఏర్పడి సమతుల్యత లేని జీవితంగా పరిణమిస్తుంది. పక్షి ఎగరడానికి రెండు రెక్కలు అవసరమైనట్లు వ్యక్తి సహజమైన, సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడపాలంటే మానవ అస్తిత్వపు రెండు ప్రక్కలు ఆధ్యాత్మికత, భౌతికత అవసరమని నా గురువర్యులు అంటారు. ఒకదాని కోసం మరొకదాన్ని నిర్లక్ష్యం చేస్తే అటువంటి జీవితం అసహజంగా తయారవుతుంది. మనం ఆశించిన ఫలితం చేకూరదు.